ఈవినింగ్ అండి. మీరు ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా, అవును సార్. 15 మార్క్స్కి 15 మార్క్స్ తెచ్చుకున్నారు. అవును సార్. అవునండి, మన స్టూడెంట్స్ కూడా లైవ్లో ఉన్నారు. మీ యొక్క 2 వాక్యాలు 2 మినిట్స్ మీరు చెప్తే, మీరు ఎలా సార్ ప్రిపేర్ అయ్యారు, ఎవరిని ఫాలో అయ్యారు, ఏ విధంగా చదివారు, 2 వాక్యాలు చెప్తే మనం క్లోజ్ చేసేస్తామండి ఈ లైవ్ సెక్షన్ని. మీ అనుభవం చెప్పండి. మీరు ఇంతకుముందు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి, ఏ డిస్టిక్ కొద్దిగా చెప్తే. మేము ఇది కర్నూలు సార్, ఏపీ ఓకే. కర్నూలు డిస్టిక్ సార్. ఓకే అండి. ఎంఈనూరు పక్కన చిన్న విలేజ్ సార్. ఓకే, రైట్ అండి. ఆ, నేను ఇంతకుముందు వేరే ఇది ఎస్విఆర్ అని కొన్ని తీసుకున్నాను సార్, ఆన్లైన్ కోచింగ్ అయితే. ఓకే. నా మ్యాక్సిమం ఓన్గా చదువుకున్నాను సార్. ఓకే. అవంతా సెట్ కాలేదు అనిపించింది సార్. ఓకే. మీవి మీవి అంతకుముందు అంటే గ్రూప్ 2కి మీరు ఎగ్జామ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంటారు కదా సార్, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు దాన్ని. అవునండి. వేరే ఇన్స్టిట్యూట్లో సార్. ఓకే. ఇది హెచ్ఆర్ కాదు సార్, ఈపీఎస్ అనుకుంటాను సార్. ఓకే, రైట్. దాంట్లో ఫాలో అవుతుంది సార్. ఓకే. మీ క్లాసెస్ అంతా కనెక్ట్ కాలేదు సార్. అప్పుడు నాకు ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నచ్చి తీసుకుని ఫాలో అవుతుంది సార్. ఓకే. ఇంకా అవి నచ్చే మీతో ఇది మొన్న ఆగస్టు 2 సార్ అవునండి. జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఓకే. ఇన్స్టాల్మెంట్ కట్టలేదు సార్. ఓకే. ఇప్పుడు తర్వాత మీరు ఇంకా ఈరోజు ఫస్ట్ క్లాసెస్ వచ్చారు కూడా కదా, నచ్చాయి సార్. అవును సార్. దీనికి మీరు ఏం చేశారు అది చెప్పండి మన స్టూడెంట్స్కి. ఇవా సార్, ఎగ్జామ్ కి ముందు రివిజన్ చేశాను సార్. మీ అదే వీడియోస్ అండి, చూసి ఎవరిది ఫాలో అయ్యారు, ఏ విధంగా. హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ లోనే వీడియోస్ చూశాను సార్. ఓకే అండి, రైట్. ఆ, ఆ, ఒక ఒక ఎక్కువ శాతం ఎక్కువ టైమ్స్ చూసా సార్ ఈ రోజు. ఓకే. ఇంతకు ముందు కూడా చూసేవాడిని కానీ రివిజన్ చేసేవాడిని కాదు సార్. ఈసారి రివిజన్ చేసి ఎగ్జామ్ రాశాను సార్. ఓకే, రివిజన్ వలన మీరు ఈ సక్సెస్ సాధించినారంటారు. అనుకుంటాను సార్. ఓకే, రైట్, ఎక్సలెంట్. రాలేదు సో సార్. ఇంతకుముందు మీరు ఎకానమీ ఎక్కడన్నా చదివి ఉన్నారా, ఎక్కడన్నా లేదు విన్నారా? లేదు సార్, ఎకనామీ లేదు సార్. ఓకే. ఎకనామీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం. ఓకే. అవునవును సార్. ఓకే, మీకు బాగా అర్థమవుతున్నాయి మన క్లాసెస్ మరి? బాగా అర్థమవుతున్నాయి సార్. ఓకే అండి, మీరు మన స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంది? నెక్స్ట్ ఎగ్జామ్లో వాళ్ళు కూడా మీతో పోటీ పడి 15 మార్క్స్కి 15 మార్క్స్ చదవాలంటే ఏం చెప్పాలి? ఒక వర్డ్లో చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. అదే సార్, మీరు ఇంతకు ముందు ఫస్ట్ టెస్ట్ చెప్పారు కదా సార్, మీరు ఫస్ట్ రావాలని నాకు చెప్పారు కదా సార్. అవునండి. కాకపోతే లాస్ట్ 2 ఎగ్జామ్స్ హరిత మేడం ఎవరో సార్ ఎస్. ఫస్ట్ వచ్చారు. ఓకే. కొంచెం మీరు చెప్పినందుకు కాంపిటేటివ్ మామూలు పోటీ తీసుకున్నాను సార్. ఓకే. పోటీ తీసుకొని ఫస్ట్ రావాలని రాసే సార్. లాస్ట్ టైం కూడా ట్రై చేసా సార్. కాకపోతే హరిత మేడం వచ్చింది, నేను సెకండ్ ప్లేస్ వచ్చా సార్. ఓకే. ఈ రోజు ఫస్ట్ వచ్చాను సార్. రైట్. అదే ఫైనల్గా మీరేం చెప్తారు? మన క్లాసెస్ ఫాలో కమ్మంటారా, లేకపోతే వేరే వాళ్ళ క్లాసెస్ ఫాలో కమ్మంటారా, ఎట్లా? నాకైతే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ సూపర్ నచ్చింది సార్. నేను అంతకుముందు చెప్పా కదా సార్, మీ ఓన్లీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చింది సార్. మీ ఈ క్లాస్ ఇప్పుడు తీసుకున్నాక క్లాసెస్ నాకు బాగా నచ్చాయి సార్. అంటే అంతకుముందు సరిగ్గా చూడలేదో ఏమో కానీ సార్, నాకు క్లాసెస్ అంత ఎక్కలేదు సార్ మీవి, కానీ ఇప్పుడు బాగా ఎక్కాయి సార్ రైట్ అండి. మైండ్కి. రైట్ క్లాసెస్ అండి. సూపర్ ఉన్నాయి సార్, మీ ఫాలో అవుతున్నాను సార్. ఓకే అండి, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మీరు ఫస్ట్ రావాలని, రైట్, ప్రతి ఒక్కరు కూడా మీతో కూడా పోటీ పడాలని ఆశించుకుంటూ నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఏ ఎగ్జామ్. సో 100%గా ఇలాగే కంటిన్యూ అవ్వండి. రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2లో మీరే సో విన్నర్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. సో విన్నారు కదా ఈరోజు మన అల్లా బక్స్ గారు చెప్పిన మాటలు ఏమిటి అంటే, సో కేవలం మన వీడియోస్ ద్వారా మరియు మనం చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ద్వారా మరియు మనం ఇస్తున్న మెటీరియల్ ద్వారా సో అతను గెయినప్ పొందాడని, చాలా ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడని మీకు ఆయనే చెప్పడం జరిగింది. మీ ముందరే లైవ్లో కనెక్ట్ చేశాను, మీరందరూ వినేంటారు. కాబట్టి సో వాస్తవాలు గుర్తుపెట్టుకోగలగాలి. చాలా ఇన్స్టిట్యూషన్స్ మీ అందరికీ చెప్తున్నాం. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ సో మీ యొక్క జీవితాలతో ఆడుకుంటాయి, అది మర్చిపోవద్దని మీ అందరికీ చెప్తున్నా. వన్స్ ఒక నోటిఫికేషన్ పోతే ఎన్నో సో అవమానాలని, ఎన్నో సో మనకి ఎంతో మనీని మీరందరూ కోల్పోతారు. మనీతో పాటుకి టయాన్ని కూడా కోల్పోతారు, మీ ఏజ్ని కూడా లాస్ అవుతారు. కాబట్టి సో కంటిన్యూటీగా సో ఎఫెక్టిబుల్గా సో గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్లో ఏదో సోది మాటలు చెప్పే వాళ్ళ అంశాలని, అంటే సబ్జెక్ట్ ఇచ్చే వాళ్ళని మీరు గౌరవించండి.
సో అదిగో ఇదిగో కాకమ్మ కథలు చెప్తుంటారు. అవన్నీ సో దయచేసి వాటిని స్టాప్ పెట్టి సో ఎవరి ద్వారా మనకు మంచి జరుగుతుంది, ఎవరు సబ్జెక్ట్ అందిస్తున్నారు, ఇవి జాగ్రత్తగా గమనించండి. రేపటి రోజున మీ సక్సెస్కి ఇది చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను గర్వకారణంగా చెప్తున్నా. ఇదే సభాముఖం ద్వారా మళ్ళీ మనకు రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2లో సో మీ ద్వారా నేను విజేతలుగా నిలబెట్టి ఇప్పుడు మన దగ్గర ఎవరైతే కోర్స్ తీసుకొని ఉన్నారో మరియు విఎంఐలో పే చేసుకుంటూ చదువుతున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం కూడా సో పర్సనల్గా కాల్ చేసి వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నారు, సో ఏమి డౌట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చెప్పి సో పదే పర్సనల్గా కాల్ చేసి సో నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి సో మిమ్మల్ని సో గెజిటెడ్ హోదాలో నిలబెట్టేది మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. మరొకసారి ఛాలెంజ్ మనం ఇస్తున్నాం. ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2కు మాత్రమే మనం కోచింగ్ ఇస్తాం. ఈ 2 కోచింగ్ తీసుకున్న వారు రేపటి రోజున మీకు సో ఏ ఎగ్జామ్ అయినా నువ్వు స్టేట్లో రాయగలవు, ప్రథమ స్థానంలో నువ్వు నిలబడగలవు. ఓకే, కంటిన్యూటీగా మీ కన్సిస్టెన్సీగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈరోజు అంటే గతంలో మనకి ఫస్ట్ ఎగ్జామ్ అల్లాబాగ్స్, సెకండ్ ఎగ్జామ్ హరిత గారు, సో థర్డ్ ఎగ్జామ్ కూడా హరిత గారే ఫస్ట్ వచ్చారు. ఫోర్త్ ఎగ్జామ్ మళ్ళీ వన్స్ అగైన్ రీబౌన్స్ అయ్యాడు సో అల్లాబాగ్స్ గారు. ఫిఫ్త్ ఎగ్జామ్లో ఎవరు వస్తారు అనేది రేపట్లో మనం తెలుసుకోవచ్చు. రేపటి వరకు మనం వెయిట్ చేస్తున్నాం. సో ఇటువంటి రేపు మనకి క్విక్ రివిజన్, ఈరోజు నేను క్విక్ రివిజన్ ఎందుకు ఇవ్వలేదు అంటే గతంలో చెప్పున్నాను. ఆ వీడియోలో లాస్ట్ 5 మినిట్స్ మీకు క్విక్ రివిజనే ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్. సో ప్రతి వీడియోలో 3 వీడియోస్లో కూడా లాస్ట్ 5 మినిట్స్ అనేది క్విక్ రివిజనే ఉంటుంది. మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకాలజీ పార్ట్లో ఎవరు ఉంటారో నా నుంచి మీరు కాల్ పొందాలనుకుంటున్నారో, సో మీ యొక్క అనుభవాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో అయితే కష్టపడి చదివి సో ఎగ్జామ్లో ఫస్ట్ వాళ్ళతో నేను డైరెక్ట్గా లైవ్లోనే మాట్లాడడం జరుగుతుంది. రైట్, సో ఆల్ ద బెస్ట్. సో ఎన్ని కష్టాలున్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టేసి మీ స్టడీస్ పైన ఫోకస్ చేయండి. అన్నీ మీ చుట్టూనే తిరుగుతాయి. సో ఈరోజు మీకు కష్టాలు ఉండొచ్చు, భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి గెజిటెడ్ హోదాలో మీరు ఉంటారు. సో మీరు పడిన కష్టం ఎక్కడికి కూడా పోదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో గుడ్ నైట్. సో గ్రేట్ డే. థ్యాంక్ యూ అండి అల్లాబాగ్స్ గారు, మీ యొక్క అనుభవాలు మన యొక్క ఇన్స్టిట్యూట్తో మన యొక్క విద్యార్థులతో షేర్ చేసినందుకు.